హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కోర్స్ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో థంబ్‌నెయిల్ చూసి మీకైతే అర్థమై ఉంటది. అండ్ ఇంకో విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 2023 ఆర్ 22తో కంపేర్ చేస్తే 2024లో మన ఇండియా నుంచి అబ్రాడ్‌కెళ్ళే రేట్ అయితే చాలా పెరిగిందండి. చాలా అంటే ట్రిపుల్స్‌లో పెరిగిందనమాట. అదే విధంగా అబ్రాడ్ నుంచి ఇండియాకి రిటర్న్ అయ్యే వాళ్ళు కూడా అంతే ఉన్నారనమాట. సో ఈ ప్రాసెస్ ఎందుకలా జరుగుతుందో ఏంటో తెలియట్లేదు. ఎందుకంటే ఎంత ఫాస్ట్‌గా అయితే ఇండియా నుంచి బయటికెళ్ళిపోతున్నారో, ఇంతకు ముందు వెళ్ళినోళ్ళు వాళ్ళు బ్యాక్ కూడా అవుతున్నారు. దానికి రీజన్ ఏంటో అయితే తెలీదు. మీకెవరికైనా గాని తెలిసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మెయిన్‌గా మన ఇండియన్స్ మూవ్ అయ్యే ప్లేసెస్ చెప్పుకుంటే పర్సెంటేజ్ చూస్తే ఒకటి యూఎస్ ఉంటుంది. రెండోది జర్మనీ ఉంటుందన్నమాట. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే మన ఇండియన్సేనండి యూఎస్‌లో గాని, జర్మనీలో గాని హైయెస్ట్ సాలరీ తీసుకుంటున్నారు. దానికి నిజంగా నేనైతే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. సో, ఎవరైనా తీసుకొని బట్ మన ఇండియన్స్ తీసుకుంటున్నారు గదా! అనేసేసి 2024లో కొత్తగా ఏమేం వీసాస్ వచ్చాయి, అంటే ఏ వీసాస్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది అండ్ టైప్స్ ఆఫ్ వీసా ఏమేమున్నాయి మనం జర్మనీ మూవ్ అవ్వడానికి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా చెప్తాను. అండ్ అన్నీ అయితే నేను చెప్పను. మనం బేసిక్‌గా ఏ వీసా ద్వారా అయితే మూవ్ అవుతామో అవి మాత్రమే చెప్తాను. బికాజ్ చాలా మంది మనకి స్టూడెంట్ వీసా పైన వస్తారు. ఐసీటీ వీసా అండ్ షెంగెన్ వీసా వీటిపైనే చాలా, అంటే జాబ్ సీకర్ వీసా వీటిపైనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఈ వీసాస్ పైనే మనకి అదర్ కంట్రీకి వెళ్ళడం అయితే జరుగుతుందండి. సో రిమైనింగ్ అనేది చాలా రేర్ అన్నమాట. లైక్ ఫ్రీలాన్సింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా! సో అవన్నీ చాలా తక్కువ. ఇలా ఈ రెగ్యులర్‌గా యూజ్ చేసే వీసాస్ గురించే నేను ఈరోజైతే క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్‌ని. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ వీసాస్ ఏంటో చూద్దాము. ఈ వీడియోలో అయితే నేను మెయిన్‌గా కవర్ చేస్తాను. వీసా అంటే ఏంటిది? అది ఎన్ని టైప్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి? అండ్ దానికి డ్యూరేషన్ ఎంత? ఆర్‌పీ అంటే ఏంటిది? సో, ఇవి నేను చెప్తాననమాట ఈ వీడియోలో. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందనమాట. సో, వీసా అంటే ఏం లేదండి. సో, వీసా అంటే మనం ఒక కంట్రీకి వెళ్తున్నప్పుడు వాళ్ళు మనకిచ్చే పర్మిట్‌నే మనము వీసా అంటామనమాట. సో, ఇది మనకి కొన్ని కంట్రీస్ అయితే పేపర్ ఫార్మాట్‌లో ఇస్తాయి. కొన్ని కంట్రీస్ అయితే మనకి పాస్‌పోర్ట్ ఏదైతే ఉందో దాని మీద ప్రింట్ ఏసిస్తాయన్నమాట. సో, జర్మనీ అయితే మనకు ప్రింటే ఏసిస్తుంది. లైక్ దుబాయ్ అలాంటి ప్లేసెస్‌కో అయితే మనకి పేపర్ ఫార్మాట్‌లో వస్తుందన్నమాట వీసా. సో, జర్మనీకి మనము రావాలి అని అనుకుంటే, మనము ఫస్ట్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ మనం ఏ వీసా పైన జర్మనీ రావాలి అని అనుకుంటున్నాం అనేది ముందు మనకు క్లియర్ కట్‌గా ఉండాలండి. సో, షార్ట్ టర్మ్ అయితే అది 90 డేస్ వరకే ఉంటుంది. వితిన్ 180 డేస్‌లో మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఆ వీసాని. దీన్ని షెంగెన్ వీసా కూడా అంటారండి. అండ్ లాంగ్ టర్మ్ వీసా అనేది మనకేంటంటే 180 డేస్ కన్నా ఎక్కువ స్టే చేయాలి అని అనుకునేవోళ్ళు ఈ లాంగ్ టర్మ్ వీసా తీసుకుంటారు. షార్ట్ టర్మ్ వీసాని షెంగెన్ వీసా అని కూడా అంటారు. అండ్ ఇది టైప్ సి అనమాట. నేషనల్ వీసా అనేది లాంగ్ టర్మ్ వీసా అండి. ఇది టైప్ డి అనమాట. టూరిస్ట్ ట్రిప్ మీద రావాలి అని అనుకుంటున్నారో, లేకపోతే బిజినెస్ మీటింగ్స్‌కి రావాలి అని అనుకుంటున్నారో, సో ఫ్యామిలీని విజిట్ అవ్వాలి అని అనుకుంటున్నారో, షార్ట్ టర్మ్‌కి ఏదైనా ఒకేషన్‌గా లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉండి అటెండ్ అవ్వాలి, ఫ్రెండ్స్‌తో మీట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు గదా! సో, అలాంటి వాళ్ళందరూ ఈ షెంగెన్ వీసా అయితే అప్లై చేసుకొని రావాలండి జర్మనీకి వచ్చేటప్పుడు. 29 కంట్రీస్ అయితే మనము ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. ఈ షెంగెన్ వీసా ద్వారా మనం వస్తే. ఓకేనా? సో, ఆ 29 కంట్రీస్ ఏంటో మీకు కనుక తెలిస్తే మీరైతే నాకు కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదు అనంటే నేనిక్కడ మెన్షన్ చేసున్నాను. ఈ 29 కంట్రీస్‌కైతే మనము షెంగెన్ వీసాతోని మనము ట్రావెల్ చేయొచ్చనమాట. వితిన్ 180 డేస్, ఓన్లీ 90 డేస్ మాత్రమే మనం స్టే చేయొచ్చండి. ఏ రోజైతే మనము జర్మనీకి వస్తామో, రీచ్ అవుతామో, సో, ఆ రోజు నుంచి కౌంట్ అవుతుందనమాట. సో, ఇప్పుడు దీన్ని బట్టి మీకు షార్ట్ టర్మ్ వీసా అంటే ఏంటిది? అది ఎట్లా యూజ్ చేసుకోవాలి? ఎన్ని డేస్ ఉంటుంది? డ్యూరేషన్ ఎంత? అనేది మీకు క్లియర్ కట్‌గా ఒక ఐడియా వచ్చేసింది కదా! సో, అదే విధంగా ఇప్పుడు లాంగ్ టర్మ్ గురించైతే మాట్లాడుకుందాం.
సో, ఇప్పుడు మనము లాంగ్ టర్మ్ వీసా గురించి అయితే మాట్లాడుకుందాము. ఆల్రెడీ నేను చెప్పాను. ఈ లాంగ్ టర్మ్ వీసా మనకి టైప్ డి కిందకొస్తుంది. ఈ లాంగ్ టర్మ్ వీసాని మనము నేషనల్ వీసా అని కూడా అంటామనమాట. ఇది 180 డేస్ కన్నా ఎవరైతే ఎక్కువగా స్టే చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీసాని అప్లై చేసుకుంటారు. అండ్ 2024లో మనకొక కొత్త వీసాని లాంచ్ చేయడం జరిగిందండి. అదే చాసన్ కాటే అనమాట. ఇంతకుముందు మనకి జాబ్ సీకర్ వీసా ఉండేది కదా! సో, దాన్ని ఇంకా బెటర్‌గా కొన్ని బెనిఫిట్స్‌ని యాడ్ చేస్తూ మనకి ఈ చాసన్ ఖాటే అనేది మనకి లాంచ్ చేయడం అయితే 2024 జూన్ నుంచి ఇది లాంచ్ చేయడం అయితే జరిగిందండి. సో, దీని గురించి కూడా నేను డీటెయిల్డ్ ఒక వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు ఆ వీడియోని చూడొచ్చు. అండ్ ఎవరైతే జాబ్ సీకర్ వీసాని అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అండ్ ఎవరికైతే రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళు బెటర్ చాసన్ కాటేని మీరు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎవరైతే ఆ వీడియో చూడలేదో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా చూడండి. అండ్ ఎవరైతే జాబ్ సీకర్ వీసా త్రూ జర్మనీ రావాలనుకుంటున్నారో వీళ్ళకైతే 6 మంత్స్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ జర్మనీకి వచ్చి జాబ్ సెర్చింగ్ చేయాలి అని అనుకుంటున్నారో వీళ్ళందరూ ఈ జాబ్ సీకర్ వీసానైతే అప్లై చేసుకుంటారు. అలాగే ఎంప్లాయ్‌మెంట్ వీసా అంటే ఏంటిది? మనం ఇండియాలో ఉండి జర్మనీలో మనకు ఆఫర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫర్ లెటర్ మన చేతిలో ఉంటే అప్పుడు మనము ఈ ఎంప్లాయ్‌మెంట్ వీసానైతే అప్లై చేసుకోవడం అయితే జరుగుతుందండి. మనకైతే ఇక్కడ వీసా అనేది 3 మంత్స్‌కే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత మనము రెసిడెంట్ పర్మిట్ అనేది తీసుకోవాలనమాట. సో, అది మనకి లాంగ్ 2 ఇయర్స్ వరకు ఉంటది. దాని తర్వాత కూడా మనం ఇక్కడ ఉండాలి అని అనుకుంటే మనం ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. సో, అదండి ఎంప్లాయ్‌మెంట్ వీసా అన్నమాట. మన చేతిలో మనకి ఆఫర్ లెటర్ ఉన్న తర్వాతే మనం ఈ ఎంప్లాయ్‌మెంట్ వీసానైతే మనము అప్లై చేసుకోవడం జరుగుతుంది. అండ్ డిపెండెంట్ వీసా. మన ఫ్యామిలీ మెంబరు ఎవరైనా జర్మనీలో ఇక్కడ గాని ఉండి ఉంటే, సో, వాళ్ళ బేస్ చేసుకొని మనము డిపెండెంట్ వీసా ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ అండి. సో, డిపెండెంట్ వీసా పైన మనము జర్మనీకి మూవ్ అవ్వొచ్చనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌లో ఎవరైనా సరే డిపెండెంట్ వీసా అప్లై చేసుకొని మనమైతే జర్మనీ రావచ్చండి. మనం ఇక్కడ ఉన్నాము. సో, మన పేరెంట్స్‌ని మనము ఇక్కడికి తీసుకురావాలి అని అన్నప్పుడు సో, మన పేరెంట్స్‌కి మనము డిపెండెంట్ వీసా అనేది అప్లై చేస్తామండి. ఫ్యామిలీ రీయూనియన్ వీసా. ఇది కూడా ఏంటంటే, మన ఫ్యామిలీ మెంబర్ ఇక్కడున్నారు. సో, మనం ఇండియాలో ఉన్నాము. వాళ్ళ ఫ్యామిలీని మళ్ళీ జర్మనీకి తీసుకురావాలి అని అనుకున్నప్పుడు, సో, వాళ్ళేంటంటే రీ ఫ్యామిలీ రీయూనియన్ వీసానైతే అప్లై చేసుకుంటారండి. మనం ఇక్కడ ఉండి, మన ఫ్యామిలీ ఇండియాలో ఉంటే లైక్ మన స్పౌసెస్ గానీ, చిల్డ్రన్స్ కానీ ఇండియాలో ఉంటే, సో, వాళ్ళకి ఫ్యామిలీ రీయూనియన్ వీసాని మనం అప్లై చేసి, వాళ్ళనైతే మనము జర్మనీకి తీసుకురావడం అయితే జరుగుతుందండి. సో, అలా మన ఫ్యామిలీ ఇండియా నుంచి ఇక్కడికి మూవ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనము ఫ్యామిలీ రీయూనియన్ వీసాని అప్లై చేస్తామనమాట. సో, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రావాలి అని అనుకుంటే మనము డిపెండెంట్ వీసాని అయితే అప్లై చేయడం జరుగుతుందండి. అండ్ స్టూడెంట్ వీసా. స్టూడెంట్ వీసా మనందరికీ తెలుసు. ఎవరైతే మనము ఫర్దర్ ఎడ్యుకేషన్‌కి అప్లై చేసుకుంటామో, సో, వాళ్ళందరూ మనము స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకోవడం అయితే జరుగుతుందండి. బట్ ఇక్కడ యూనివర్సిటీ నుంచి మనకైతే మనం ఏ యూనివర్సిటీకి అప్లై చేసామో అడ్మిషన్ ఫార్మ్ అనేది మనకు కంపల్సరీ ఉండాలండి. మనం స్టూడెంట్ వీసా అప్లై చేసుకునేటప్పుడు. సో, దానికి కూడా చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. సో, అవన్నీ ముందుగా మనం అరేంజ్ చేసుకున్న తర్వాత మనం వీసాకైతే అప్లై చేసుకోవచ్చు. సో, టైప్స్ ఆఫ్ వీసాస్ చూసారు గదా! మోస్ట్ ఆఫ్ ది వీసాస్ యూజ్ చేస్తారు. ఇవే యూజ్ చేస్తారండి. అండ్ చాలా రేర్ కేసెస్ అన్నమాట. సో, అవన్నీ నేను ఈ వీడియోలో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే వీసాస్ గురించయితే నేను ఈ వీడియోలో క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానెల్‌ని. అండ్ అలాగే మీ ఒపీనియన్ ఏంటో నా వీడియోస్ పైన నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.